అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రసవత్తరంగా మారాయనే చెప్పాలి. ఏదైతే మేయర్పై అనర్హత వేటు వేశాక ఆయన సవాల్ చేస్తూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఏదైతే తన ప్రమేయం లేకుండా జరిగినటువంటి వ్యవహారాల్లో తనకు అనర్హత వేటు వేసి అధికారులను తప్పించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతూ కూడా నిన్న హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అదేవిధంగా ప్రత్యర్థి న్యాయవాదులు ఒక వారం గడువు కోరినట్టు తెలుస్తుంది. దీంతో 22వ తేదీకి వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో అసలు న్యాయస్థానం ఎలాంటి తీర్పునిస్తుంది, అదేవిధంగా సురేష్ బాబుకు ఊరటనిస్తుందా, లేకుంటే ఎవరైతే ఇందులో అధికారుల ప్రమేయం ఉంది ఆ అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయన్నటువంటి విషయం పైన కూడా అటు కడప జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మేయర్ సురేష్ బాబు తన కొడుకు అమరేష్ వర్ధిని కన్స్ట్రక్షన్ పేరిట కడప కార్పొరేషన్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో అప్పటి సాయిచంద్ ప్రవీణ్ కమిషనర్గా ఉన్నారు, ఐఏఎస్ అధికారి. ఆయన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత టెండర్లు కూడా దక్కించుకున్న పరిస్థితి. అయితే దాదాపు 36 లక్షల రూపాయల మేర మేయర్ సురేష్ బాబు కొడుకు పనులు చేశారు. అయితే ఆ పనులన్నీ కూడా ఏదైతే అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ఈ టెండర్లు దక్కించుకున్నారనే ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే రకంగా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు, జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు అటు షోకాజు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే షోకాజు నోటీసులపై సమాధానం ఇవ్వకుండా ఆయన నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక రకంగా విచారణకు హాజరు కావాలనడంతో కూడా 13వ తేదీ ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన నేపథ్యంలో తన ప్రమేయం ఏమీ లేదు, తన ప్రమేయం లేకుండా జరిగినటువంటి వ్యవహారం, ఆ వ్యవహారంలో అధికారులదే తప్పిదం ఉంది. ఏదైతే ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి వారిపై ఎందుకు చర్యలు లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడం, ఆ తర్వాత శరవేగంగా ఏదైతే ఆయనపై అనర్హత వేటు వేస్తూ కూడా 14 రోజులు గడువు ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా మేయర్ సురేష్ బాబు కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా అటు ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా మేయర్ సురేష్ బాబు తన ప్రమేయం లేకుండా జరిగింది, తన కుమారుడు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఆ రిజిస్ట్రేషన్కు సంబంధించిన వ్యవహారంలో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు తనకి ఈ విషయాన్ని చెప్పకపోవడం పైన కూడా ఆయన కోర్టులో వాదనలు ఆయన తరపున న్యాయవాదులు వినిపించిన పరిస్థితి. అదేవిధంగా అధికారుల ప్రమేయం ఉన్నప్పటికీ కూడా వారిని ఇందులో చేర్చకపోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపడుతూ సవాల్ చేస్తూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలో ఒక వారం రోజుల పాటు గడువు కోరినట్టు తెలుస్తుంది. ఆ వారం రోజుల పాటు గడువు అనంతరం 22వ తేదీన విచారణను వాయిదా కేసింది. అయితే విచారణ వాయిదా కేసిన నేపథ్యంలో అటు పూర్తిస్థాయిలో వాదనలు విన్న తర్వాత మేయర్ సురేష్ బాబుకు ఊరట లభించే విధంగా న్యాయస్థానం తీర్పునివ్వబోతుందా, లేకుంటే ఎవరైతే అధికారులు ప్రమేయం ఉందో వారికి ఎందుకు నోటీసులు జారీ చేయలేదని ప్రభుత్వానికి చురకలు అంటిస్తుందో వేచి చూడాల్సిందే. మొత్తం మీద చూస్తే మాత్రం కడప జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ రకంగా ఏదైతే ఇప్పటికే మైదుకూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర కూడా జగన్పై తిరుగుబాటు ప్రదర్శించిన పరిస్థితి. ఒక రకంగా ఎక్కడైతే టీడీపీ మున్సిపాలిటీలను అదేవిధంగా కార్పొరేషన్లు కైవసం చేసుకుంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు కూడా టీడీపీ తీర్చం పుచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆ క్రమంలోనే మాచనూరు చంద్ర కూడా తన పదవికి ఎక్కడ అనర్హత వేటు వేస్తారో, తన పదవిని తొలగిస్తారన్నటువంటి భావనతో ఆయన ముందస్తుగానే టీడీపీలో చేరేందుకు కూడా ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఆయన తన వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమన్నప్పుడు కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి అటు మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా అటు టీడీపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా చేజారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా ఇది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ వ్యవహారంలో అటు టీడీపీ సైతం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ సురేష్ బాబుకు ఓటర్లు లభించకూడదన్నటువంటి భావన వ్యక్తం చేస్తూనే అటు న్యాయవాదుల పైన కూడా తీవ్రంగా ఏదైతే గట్టి న్యాయవాదులు పెట్టి వాదనలు వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా 22వ తేదీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.